ప్రకాశం జిల్లా దర్శి పట్టణ పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక పర్యటన జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు మరియు కృషి జోన్ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్వివిఎస్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా వారు కృషి విజ్ఞాన కేంద్రంలోని వివిధ ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించారు. కేంద్రంలోని పంటలు, తుఫాన్ ప్రభావం, వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల పరిస్థితులు వంటి అంశాలను కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ జి రమేష్ వివరించారు. డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉండి పంటలపై వచ్చిన సమస్యలను తగ్గించే నూతన వ్యవసాయ సాంకేతికతను, యాంత్రీకరణ పద్ధతులను రైతులకు చేరవేయడం ముఖ్య బాధ్యత అని అన్నారు. వ్యవసాయం మాత్రమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవగాహన కలిగించడం, రైతులను చిన్న వ్యాపార అవకాశాలుగా మార్చేందుకు వృత్తి మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం కూడా అవసరం. పర్యటనలో కృషి విజ్ఞాన కేంద్రంలోని వివిధ రకాల రికార్డులను తనిఖీ చేసి కేంద్రంలో కొబ్బరి మొక్కలు నాటడం జరిగింది. రైతులు మరియు శాస్త్రవేత్తల మధ్య ఈ రకమైన సమన్వయ కార్యక్రమాలు వివిధ వ్యవసాయ సమస్యలకు సమాధానాలు అందించడంలో కీలకంగా ఉంటాయని వారు గుర్తు చేశారు.